కావేరి, ఈ యమజ ప్రోగ్రాం పాడు చేయడానికే వచ్చినట్టుంది. అవును కాకమ్మ, లావణ్యక్క తీసుకొచ్చినట్టుంది. లావణ్య కాదు, స్నేహ తీసుకొచ్చింది. యమజతో నవ్వుతూ మాట్లాడుతుంది చూడు. ఈ యమజ స్నేహ పొన్నుని మచ్చిక చేసుకుని ఇక్కడికొచ్చినట్టుంది. ఏయ్, ఆగండి! ఇది మా ఇంట్లో ఫంక్షన్ యమజా. నిన్నెవరే పిలిచింది? పార్వతమ్మ గారు, మీరు పెద్దవారు, మీకు తెలియందేముంది? ఇది ఎవరింట్లో ఫంక్షనో కాదు, అమ్మవారి ఫంక్షన్. దేవత పూజకు ఎవరు పిలవక్కర్లేదు కదా. అయినా నేను ఆహ్వానం లేకుండా రాలేదులేండి. ఈ ఇంటి కోడలు, నాకు ఆప్తురాలైన స్నేహ పిలిస్తే వచ్చాను. అవును, నేనే పిలిచాను. స్నేహ, మనింట్లో ఫంక్షన్కి యమజని పిలవడమేంది? ఇది నా ఇల్లు కావేరి. ఇక్కడ జరిగే ఫంక్షన్కి నాకు కావలసిన వాళ్ళని పిలుచుకునే హక్కు నాకుంది. యమజ కావాలనే గిదంతా చేస్తుంది. గిప్పుడు గొడవైతే నా బిడ్డ బోనం విత్తనం ఆగిపోతుంది. స్నేహ, పిలుచుకునే హక్కు నీకుంది, కానీ ఎవరిని పిలుస్తున్నావో చెప్పాల్సిన బాధ్యత కూడా నీకుంది. అదేంటి మరిది గారు, మీకు కావలసిన వాళ్ళని మీరు పిలుచుకున్నారు, తనకు కావలసిన వాళ్ళని తను పిలుచుకుంది. ఇందులో తప్పే ఉంది? తప్పు. గిది నా బిడ్డల కోసం నేను చేస్తున్న పూజ. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. అయినా ఇంటికి ఎలాంటి వాళ్ళొచ్చినా మర్యాద చేయాలి. దయచేసి అందరూ కూర్చోండి. యమజ మేడం, మీరెళ్ళి కూర్చోండి. భువనా, ఆవిడెవరు? ఆవిడ ఎవరైతే ఎదుటి వాళ్ల ఆస్తుల్ని ఆనందాల్ని తీసుకుని ఎదిగిపోతూ ఉంటారో వారే శ్రీ 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 యమజ గారు. అంతేకాదు, ఇది వరకు కావేరి రావడం వల్లే భువన వాళ్ళు కష్టాలు పాలయ్యారన్నావు కదా. వాళ్ళు కష్టాలు పాలైంది కావేరి వల్ల కాదు, ఈ యమజ గారి వల్ల.
ఈవిడ గారు వీళ్ళ ఆస్తుల్ని చీట్ చేసి తీసుకుంది. ఓ అది ఈవిడేనా? కొంచెం ఆపుతారా? యమజ గారిప్పుడు మా గెస్ట్. ఆవిడ్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. స్నేహ, ఏంటిది? ఇంటికొచ్చిన వాళ్ళకి నువ్వు చేసే మర్యాద ఇదేనా? ఇలా అయితే మేం వెళ్ళిపోతాం. అక్క నువ్వాగు, నేను మాట్లాడతాను. కాకమ్మా, మీలాగే వాళ్ళు కూడా ఈ ఇంటి గెస్ట్లు ఎవరి మర్యాద వాళ్ళు కాపాడుకుంటే పండగ హ్యాపీగా జరిగిపోతుంది. ఈ గొడవ పెద్దది చేద్దాం. దాంతో కావేరి తెక్క కుదురుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళు మేము ఒకటే అవుతామా? అసలు భువన ఎవరో తెలుసా? తన స్టేటస్ ఏంటో తెలుసా? ఆంటీ మీరు ఆగండి. మనం ఇక్కడికి పండగకు వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. ప్లీజ్. కావేరి, నా ఇంట్లో నువ్వు పెత్తనం చేద్దామనుకున్నావా? ఇప్పుడు చూడు నిన్ను నీ వాళ్ళని ఎలా అవమానిస్తానో. మేడం తీసుకోండి. అక్క తీసుకో. చిత్ర తీసుకో. మంజు తీసుకో. స్నేహ, వీళ్ళకి ఏలేదేందమ్మా? అయ్యో మీరిచ్చేశారనుకున్నానమ్మా. ఉండండి తీసుకొస్తాను. బోనమ్మా, ప్లీజ్ అమ్మా.